హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ క్లాత్ తోటి లెహెంగా ఎలా స్టిచ్ చేయాలని చూద్దాం. అలాగే క్రాప్ టాప్ కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఈ క్లాత్ 4 మీటర్స్ అండ్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. నేను ఈ క్లాత్ వచ్చేసి మదీనాలో తీసుకున్నాను. వాడు చూపించేటప్పుడు 6 మీటర్స్ చూపించాడు, కానీ ఇంటికి వచ్చి నాకు చెక్ చేస్తే అది 4 మీటర్సే ఉంది. సో మదీనా అంటేనే స్కామ్ కదా. ఇప్పుడు ఇది ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని చెక్ చేసుకోవాలి. అంటే ఉల్టా సీదా చెక్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 ఫింగర్స్ వాడి ఇలా మూడో ఫింగర్ తోటి ఇలా అని ప్లీట్స్ పెట్టుకుంటున్నాను అనమాట. మొత్తం ఇలానే పెట్టుకొని పిన్స్ పెట్టుకొని కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళైతే. లేదంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ మిషన్ పైన కుట్టుకోవచ్చు అనమాట. మొత్తం ఇలానే ఫస్ట్ 2 ఫింగర్స్ని ఇలా పెట్టి తర్వాత తమ్ముని యూజ్ చేస్తూ ఇలా అనాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా. సో 3 వేళ్ళతోటి నేను ప్లీట్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్ మిషన్ పైనే స్టిచ్ చేస్తున్నాను. మొత్తం స్టిచ్ చేయాలి. ఇలానే మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. దీనికి నేను బెల్ట్ కూడా స్టిచ్ చేసిన ఆల్రెడీ. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత మనం సైడ్కి అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ కూడా జాయిన్ చేసుకుంటే మొత్తం మన లెహెంగా అనేది రెడీ అవుతుంది అనమాట. ఇది లెహెంగా. లైనింగ్ కూడా అట్లనే ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. నేను ఆ క్లిప్ మిస్ అయింది. సో అలా స్టిచ్ చేసుకుంటే ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట లెహెంగాది. ఇప్పుడు ఈ లెహెంగాకి నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ నేను లైనింగ్ తీసుకుంటాను అనమాట. ఇది 80 సెంటీమీటర్స్ ఉంది ఈ లైనింగ్. ఈ లైనింగ్ని ఆల్రెడీ నేను వాష్ చేసిన. ఒకసారి వాష్ చేస్తే స్ట్రింక్ అవుతుంది కదా, స్టిచ్ చేసుకుంటే ముడతలేదు అనమాట. అందుకే నేను వాష్ చేసుకున్నా. వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా 4 టైమ్స్ ఫోల్డ్ చేయాలి దీన్ని. ఫోల్డ్ చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ ఏమో 4తో డివైడ్ చేసి నాకు 11 ఇంచెస్ వచ్చింది. సో 11 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని, అలాగే హైట్ 14 ఇంచెస్ అనమాట. హైట్ 14 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీనిపైన నేను ఫస్ట్ నెక్ డిజైన్ మార్క్ చేస్తున్నాను. సో నెక్ డిజైన్ మార్క్ చేయాలంటే మనం షోల్డర్ పెట్టాలి. షోల్డర్ ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ ఎంతైతే ఉంటుందో ఆర్మ్ కూడా అంతే తీసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అందుకే నేను షోల్డర్ 6 ఇంచెస్, అలాగే ఆర్మ్ హోల్ కోసం కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం లైన్ కొడతాం కదా ఆర్మ్ హోల్ డీప్కి, ఆ డీప్లో హాఫ్ 3 అనమాట. సో 3 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని, అలాగే మిడిల్లో 1 ఇంచ్ పెట్టుకొని, హాఫ్ ఇంచ్ పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి షేప్ స్కేల్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తే అదేమో బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. మనం హాఫ్ ఇంచ్ లోపల పెట్టుకొని మళ్ళీ షేప్ స్కేల్ చేస్తే రౌండ్గా డ్రా చేస్తే అది ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ 4తో డివైడ్ చేస్తే 9 వచ్చింది. 9కి +2 ఇంచెస్ యాడ్ చేసి 11. అలాగే నడుమేమో 8 అనమాట. 8 + 2 10. సో అలా మార్క్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్స్ డ్రా చేశాను. ఇందాక మనం సంఖ దగ్గర 1 ఇంచ్ లోపలికి ఎందుకు పెట్టుకున్నామంటే అలా పెట్టుకుంటే మనకు బుంగలు రావన్నమాట. అందుకే అలా హాఫ్ ఇంచ్ లోపల పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డిజైన్ అండ్ బ్యాక్ నెక్ డిజైన్. సో ఇక్కడ ఫ్రంట్ కోసం ఏమో 5 ఇంచెస్ తీసుకుంటున్నాను డీప్, అండ్ బ్యాక్ కోసం ఏమో 3 ఇంచెస్. సో ఫ్రంట్ నార్మల్ రౌండ్ అనమాట. అందుకే ఎల్ స్కేల్ చేస్తూ ఇలా బాక్స్ లాగా డ్రా చేసిన తర్వాత షేప్ స్కేల్ యూజ్ చేస్తూ అలా చిన్నగా ఇలా షేప్ ఇచ్చాను అనమాట, రౌండ్ షేప్. సో అది ఫ్రంట్ వస్తుంది. బ్యాక్ది నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ కోసము పై నుంచి హైట్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ మధ్య నుంచి 4 ఇంచెస్ అనమాట. సో ఈ 4, 9.5 రెండు జాయింట్ అయ్యేలాగా ఒక పాయింట్ డ్రా చేసుకున్నాను. ఆ పాయింట్ నుంచి కిందికి మళ్ళీ లైన్స్ డ్రా చేస్తున్నాను ఎల్ స్కేల్ చేస్తూ. కింద కూడా మనం 4 ఇంచెస్ ఉండాలి. అలాగే ఇప్పుడు షేప్ స్కేల్ చేస్తూ ఇందాక మనం పాయింట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ పాయింట్ నుంచి ఇందాక మనం ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ జాయిన్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. అలాగే హాఫ్ ఇంచ్ అటు సైడ్ డ్రా చేయాలన్నమాట, అదే మన చెస్ట్ లూజ్ సైడ్. అలా కట్ చేసుకుంటే మనకు ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడేమో బ్యాక్ నెక్ అనమాట. ఇందాక నేను బ్యాక్ నెక్ ఫస్ట్ 3 ఇంచెస్ అన్నాను కదా, సో 3 ఇంచెస్ దగ్గర షేప్ స్కేల్ చేస్తూ రౌండ్గా డ్రా చేసుకున్నాను. తర్వాత 1 ఇంచ్ ఇచ్చిపెట్టాను అనమాట, గ్యాప్ ఇచ్చిపెట్టిన తర్వాత కింద నుంచి నాకు అంటే ఉక్సల పట్టీలు నాకు 4 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. సో ఇందాక 1 ఇంచ్ ఇచ్చిపెట్టిన దగ్గర నుంచి అండ్ ఇది మొత్తం కొలిస్తే నాకు 6 ఇంచెస్ ఉంది. సో ఈ 6 ఇంచెస్లో నేను 6 ఇంచెస్ హైట్ దగ్గర నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా షేప్ స్కేల్ యూజ్ చేస్తూ కిందనేమో రౌండ్ షేప్లా, పైననేమో ఇలా డ్రాప్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్నాను అనమాట. షేప్ స్కేల్ యూజ్ చేస్తూనే డ్రా చేస్తాను, ఈజీ అవుతుందని. తర్వాత కట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము సాటిన్ క్లాత్ పైన వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సాటిన్ క్లాత్ పైన ఇందాక మనం కట్ చేసుకున్న లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఐరన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట, ముడత లేకుండా వస్తుంది అండ్ మనకు కుట్టడం కూడా ఈజీ అవుతుంది. ఇక్కడ నేను ఇవి జాయిన్ చేయడం సాటిన్ పైన చాలా కష్టం అనమాట. అందుకని నేను ఇక్కడ గ్లూ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కుట్టకుండా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ యొక్క ఎడ్జెస్ పైన పెట్టుకోవాలి. ఎడ్జెస్ పైన పెట్టుకున్న తర్వాత దాన్ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి ఇలా మనం ఒకసారి ఐరన్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఈజీగా స్టిక్ అయిపోతుంది, ముడతలు కూడా రాదు. ఈ మధ్యలో ఈ టిప్ అనేది ట్రెండింగ్ అవుతుంది. కానీ నేను చాలా వీడియోస్ పాత వీడియోస్ అన్నిట్లలో ఇలానే గ్లూ పెట్టే స్టిక్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. సో ఇందాక 80 సెంటీమీటర్స్ తీసుకున్నా కదా, అటు సైడ్ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ అనేది ఇంకొక తింకర ఉంటే నేను ఎల్ స్కేల్ చూస్తూ ఒక లైన్ డ్రా చేశాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్. సో లెంత్ నాకు 4 ఇంచెస్ చాలన్నమాట. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని మళ్ళీ ఎల్ స్కేల్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశాను. తర్వాత ఇక్కడ షేప్ డ్రా చేయడం కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేశాను. తర్వాత హ్యాండ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచెస్ ఉంది. అలాగే 1 ఇంచ్ ఖర్చుల కోసం అనమాట. కిందనేమో 5 ఇంచెస్, 5 + 1 6 ఇంచెస్ అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ చేస్తూ
లైన్స్ డ్రా చేయాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క షేప్ డ్రా చేయడం నార్మల్ హ్యాండ్తో డ్రా చేయొచ్చు. ఇక్కడ ఇలాంటి స్కేల్స్ దొరుకుతాయి అనమాట. మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఇలాంటి ఒక స్కేల్ ఉంటే మనకి హ్యాండ్స్ డ్రా చేయడం ఈజీ అయ్యింది అనమాట. సో ఈ స్కేల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టి ఫస్ట్ డ్రా చేసుకుంటే అదేమో ఫ్రంట్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ అనమాట. తర్వాత 1/2 ఇంచ్ లోపల పెట్టుకొని డ్రా చేసుకుంటే అది ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ తక్కువ ఉంటే మనకి ముడత లేకుండా వస్తుంది కదా. సో అందుకే ఫ్రంట్ సైడ్ అలా 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. ఇందాక మనం గమ్ పెట్టి పక్కన పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ ఇలా వస్తాయి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను అలానే వేసి కట్ చేసుకున్నాను. సో ఇది బ్యాక్ పార్ట్, అది ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్స్ ఈ సాటిన్ క్లాత్ ఏదైతే ఉందో, లైనింగ్ ఇంకా సాటిన్ క్లాత్ ఏదైతే ఉందో, అవి రెండింటిని నేను నెట్ ఫ్యాబ్రిక్ పైన వేసుకుంటున్నాను. సో ఈ నెట్ వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నాను. ఈ నెట్ ఫ్యాబ్రిక్ పైన అన్నీ అరేంజ్ చేసుకోవాలన్నమాట. అరేంజ్ చేసుకొని నెట్ ఫ్యాబ్రిక్ సరిపోయేలాగా అన్నీ అరేంజ్ చేసుకోవాలన్నమాట. అరేంజ్ చేసుకున్న తర్వాత పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసి అటు ఉల్టా వేసి మళ్ళీ స్టిచ్ వేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఎడ్జెస్కి స్టిచ్ వేయకుండా మళ్ళీ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. ఇది బ్యాక్, అది ఫ్రంట్ అండ్ ఇంక ఇవి హ్యాండ్స్ అనమాట. సో ఇలా మొత్తం మళ్ళీ ఇది ఆరిన తర్వాత మళ్ళీ సైడ్కి ఎడ్జెస్ అనేది మొత్తం కట్ చేయాలన్నమాట. కట్ చేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే ఇలా వచ్చింది. తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుంటే ఇలా వచ్చింది అనమాట. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత నేను డోరీస్ కూడా స్టిచ్ చేశాను వెనకాల. తర్వాత ఎడ్జెస్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇది బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ యొక్క ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో ఇలా బ్లౌజ్ వచ్చేసింది. ప్రిన్సెస్ కట్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట, నెట్ అయినా కానీ. వెనకాల మళ్ళీ నేను ఉక్సుల పట్టెలు స్టిచ్ చేశాను. అండ్ డ్రాప్ షేప్లో షేప్ వచ్చింది అనమాట. 2 బ్లాక్ అవ్వడం వల్ల కనిపిస్తలేదు. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. మీకు ఎవరైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇందాక స్టిచ్ చేసుకున్న లెహెంగాకి ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కాంబినేషన్ బాగుందో లేదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో.